ఏమండి మన గోదావరి అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, పనిలో పని గంట కూడా కొట్టండి. మేము గోదారోళ్ళమండి, మేము గోదారోళ్ళమండి, మా మడుసులు నిన్నండి, మా మనసులు ఎన్నండి, మడుసులు. హలో, ఒకసారి పుష్కర్ గారి దగ్గర రారా, మాట్లాడుకుందాం. బాయ్. ఎలా ఉన్నారా? చూసి చాలా రోజులైంది. బాగానే ఉన్నాను. మన రాజమండ్రి ఎలా ఉంది? మన ఊరి గురించి అందరికీ చెప్పాలంటే మరి ఇంకే మన గోదావరిని పిలుద్దాం. మన రాజమండ్రి గురించి ప్రజలందరికీ చెప్పరా. మన రాజమండ్రి గురించి చెప్పాలంటే పెట్టి పుట్టాలరా, ఆ అదృష్టం మనకు దక్కింది. అందరికీ నమస్కారం, గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక గొప్ప ఊరైన రాజమండ్రి గురించి చెప్పుకోబోతున్నాం. పదండి మన రాజమండ్రిని అంతా చూద్దాం. అందరికీ నమస్కారం, గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. మీరు మాకు తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరు వీడియోస్కి లక్షల వ్యూస్ అందించారు. మీ ఊరి మీద మీకున్న ప్రేమని చాటి చెప్పారు. ఈరోజు మనం పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా దేశంలోనే ఒక చరిత్రాత్మకమైన ఊరైన రాజమండ్రి గురించి చెప్పుకోబోతున్నాం. రాజమండ్రి వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో 2 భాగాలుగా వస్తుంది. మొదటి భాగంలో కొన్ని విషయాలు, రెండో భాగంలో మరికొన్ని విషయాలు మీకోసం తెలియజేయబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రాజమండ్రి, ఈ ఊరి పేరు వినగానే ఒక తెలియని పులకింత. దేశంలోనే అతి పురాతనమైన నగరాల్లో రాజమండ్రి ఒకటి. వందల సంవత్సరాల చరిత్ర కలిగింది రాజమండ్రి. మా గోదావరి ఊరి వంటల్లో ఉప్పు కారం ఎంత ఉన్నదో తెలియదు, కానీ మా మాటల్లో ఎటకారం, మా చేతల్లో మమకారం తప్పకుండా ఉంటుంది. పుణ్య గోదావరి నదీ తీరాన ఆవిర్భవించిన మహాసుందర నగరం, అద్భుతమైన కట్టడాలు, అతిథులకు మరెక్కడా దొరకని గౌరవ మర్యాదలు, 3 లక్షలకు పైచిలకు జనాభా, 3 బస్టాండ్లు, 2 రైల్వే స్టేషన్లు, ఒక విమానాశ్రయం. రాజరాజ నరేంద్రుడి పరిపాలించడం వల్ల ఈ ఊరికి రాజమహేంద్రవరం అనే పేరు వచ్చింది. తర్వాత రెడ్డి రాజులు, కాకతీయులు, ఆంధ్రప్రజ, శ్రీకృష్ణదేవరాయలు, గజపతులు, మరెంతోమంది రాజులు రాజమండ్రిని పరిపాలించారు. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, తరతరాల చరితగల సుందర నగరం అన్నాడు మహాకవి. ఆదికవి నన్నయ్య గారు మన గోదావరి నదీ తీరాన్ని, మహాభారతాన్ని తెలుగులో రచించారు. ఆయనతో పాటు శ్రీనాథ కవి, మరెంతోమంది కవులు మన రాజమండ్రి నుంచే రావడం మనకెంతో అదృష్టం. రాజమహేంద్రపురం, రాజమహేంద్రిగా పిలువబడే మన రాజమండ్రి బ్రిటిష్ కాలంలో రాజమండ్రిగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ మన రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పిలవడం జరుగుతుంది. సామాజిక దురాచారాలపై ఉక్కుపాదం మోపిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు మన రాజమండ్రి నుంచే రావటం మనకెంతో గర్వకారణం. నన్నయ్య జన్మించిన స్థలం కాబట్టి రాజమండ్రిని తెలుగుకు పుట్టినిల్లు అంటారు. తరతరాల రాదారి ఇదే నమ్మ గోదారి, తరతరాల రాదారి, పరవశాల ఈ దారి, తెలుగు తోట వెలసిన పూదారి, ఇదే నమ్మ గోదారి, తరతరాల రాదారి, పరవశాల ఈ దారి, తెలుగు తోట వెలసిన పూదారి, ఇదే నమ్మ గోదారి. తెలుగు కావ్యానికి
నన్నయ్య శ్రీకారం వెలుగు మహేంద్రికి నరేంద్రుని ప్రాకారం తెలుగు కావ్యానికి నన్నయ్య శ్రీకారం వెలుగు మహేంద్రికి నరేంద్రుని ప్రాకారం. రాజమండ్రి విద్యారంగంలోంచి ఎంతోమంది గొప్పవాళ్ళు పుట్టుకొచ్చారు. వీటిలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, మరెంతోమంది గొప్ప మంది రాజమండ్రి నుంచే వచ్చారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్, ఆదికవి నన్న యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఎస్కేవిటి కాలేజ్, వీరేశలింగం కాలేజ్, కందుకూరి రాజలక్ష్మి కాలేజ్. ప్రైవేట్ రంగంలో ఎంతోమంది ఇంజనీర్లని, డాక్టర్లని, మరెన్నో కోర్సుల ద్వారా గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేసిన రాజమండ్రిలో కొన్ని కాలేజీలు మనం చెప్పుకుందాం. వాటిలో గైర్, జిఎస్ఎల్, బీవీసీ, రైట్. రాజమండ్రికి కాకినాడకి మధ్యలో నెలకొన్న ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ మరియు ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీలు రాజమండ్రికి, కాకినాడకి గొప్ప విద్యాదానం అందిస్తున్నాయి. మరెన్నో ప్రైవేట్ కాలేజీలు రాజమండ్రికి గొప్ప విద్యాదానం అందిస్తున్నాయి. Here we are, a million stars floating over our heads, beating hearts, falling apart, staying up to forget, but baby we'll fall, we all go dancing down, and paradise is found, we're shaking up the ground, 'cause there ain't no stopping now. కొవ్వూరు నుంచి రాజమండ్రి రావడానికి మొత్తం 4 బ్రిడ్జిలు ఉన్నాయి. 1900 సంవత్సరంలో హ్యావలాక్ అనే ఇంజనీర్ హ్యావలాక్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇది మొదటి రైలు ప్రయాణం కొవ్వూరు నుంచి రాజమండ్రి మీదుగా తీసుకొచ్చింది. రెండో బ్రిడ్జ్ 1974లో ఏషియాలోనే 3వ అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయిన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు. 3వ బ్రిడ్జ్ గోదావరి రైల్వే బ్రిడ్జ్గా ఉంది. 4వ బ్రిడ్జ్ ఈ మధ్యనే కట్టిన వైఎస్ఆర్ వారధి కొవ్వూరు 4th బ్రిడ్జ్. 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలు రాజమండ్రిలో ప్రతి ఇల్లుకి ఒక కళ తీసుకొస్తుంది. రాజమండ్రి అంతా ఒక కోలాహలమైన వాతావరణం నెలకొంటుంది. గౌతమి హోరు ఎంతోమంది కవులను అందించిన మహాకళా హృదయ నగరం. రాజమండ్రి ఒక గొప్ప పర్యాటక కేంద్రంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓ పక్కన మారేడుమల్లి, మరోవైపు పట్టిసీమ. వైద్య రంగంలోనే 2 జిల్లాల్లో అగ్రగామిగా నిలిచింది రాజమండ్రి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, గొల్ల రామారావు హాస్పిటల్, జిఎస్ఎల్ హాస్పిటల్, ఎపెక్స్ హాస్పిటల్, కిమ్స్ బొల్లేని హాస్పిటల్తో పాటు మరెన్నో ప్రైవేట్ హాస్పిటల్స్ రాజమండ్రికి గొప్ప వైద్యాన్ని అందిస్తున్నాయి. Open eyes.
ఇవన్నీ కేవలం రాజమండ్రిలో కొన్ని విషయాలు మాత్రమే. రెండో భాగంలో మనం కాటన్ బ్యారేజ్ నిర్మించిన సర్ అతను కాటన్ గారి గురించి, మరియు రాజమండ్రికి ఎంత ఫేమస్ అయిన రోజ్ మిల్క్, ఆర్టోస్, రాజమండ్రిలో వివిధ ప్రాంతాలు దానవాయిపేట, కోటగుమ్మం, దేవీ చౌక్, ఎన్నో ప్రాంతాల గురించి మనం రెండో భాగంలో చూడబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. రెండో భాగాన్ని మీకు అతి త్వరలో మేము తీసుకురాబోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.